నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫ్యూచర్ సిటీలో భూగర్భ విద్యుత్ అధికారులకు సీఎం సూచనలు చంద్రబాబు బ్రాండ్ తోనే పెట్టుబడులు ఏపీ పురోగమిస్తోందన్న మంత్రి లోకేష్ వివాదంలో డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా మోదీ కాళ్లు మొక్కాలంటూ వ్యాఖ్యలు వక్ఫ్ సవరణ పిటిషన్లపై విచారణ ఘాటుగా స్పందించిన సుప్రీంకోర్టు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బు తీసుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను అటవీ శాఖ మంత్రిగా తన వద్దకు కొన్ని కంపెనీల ఫైళ్ల క్లియరెన్స్ కోసం వస్తాయని మంత్రి తెలిపారు. సాధారణంగా మంత్రులు ఇలాంటి ఫైళ్లను క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారని అన్నారు. కానీ తాను మాత్రం ఒక్క నయా పైసా కూడా ఇవ్వొద్దని చెప్పారని తెలిపారు. దానికి బదులుగా పాఠశాల నిర్మాణం వంటి సామాజిక సేవ చేయాలని వారికి చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు పూర్తిగా వక్రీకరించారని సురేఖ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏ పని చేయాలన్నా డబ్బులు తీసుకునేవారని తాను అన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ ప్రభుత్వం మంత్రుల పనితీరును ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశారని సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని అన్నారు. పనిచేసే వాళ్ళు కాదు. ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు మా దగ్గరకు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము మా దగ్గరకు ఫైల్స్ వస్తున్నాయి, పోతా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏంటంటే కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది. ఈరోజు ఏసీబీ ఫైల్స్ క్లియర్ కాలేదు అంటే దానికి కారణం ఏందో ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏసీబీని జనరల్గా రొటీన్లో వెళ్ళిపోవాలి, కానీ పోలేదు. వాళ్ళకి ఏ ఫైల్ అవసరం అంటే ఈరోజు కాళేశ్వరం ఫైల్ రమ్మంటే కాళేశ్వరం ఫైలే కేసీఆర్ ముందటికి వచ్చేది. మేడిగడ్డ ఫైల్ రమ్మంటే మేడిగడ్డ ఫైలే కేసీఆర్ దగ్గరకు వచ్చేది. వాళ్ళు నన్ను అడిగితే కొన్నిటి మీద సంతకాలు కూడా పెట్టలేదు. సంతకం మీరు చూశారు కదా కార్ రేసింగ్ దానికి. అంటే వాళ్ళు దొరకకుండా, వాళ్ళు చేసే అవినీతి బయటపడకుండా తప్పించుకునేటువంటి కార్యక్రమం చేసి అధికారులను బలి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆ విధంగా మేము చేయడం లేదండి. మేము చేసే ప్రతి ఫైలు కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని అధికారులకు, అన్ని సెక్షన్లకు వెళ్ళి లాస్ట్ మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి డిప్యూటీ సీఎం కొన్ని పోతాయి, నా దగ్గర నా స్టేజ్లో కొన్ని ఆగిపోతాయి, కొన్ని డిప్యూటీ సీఎం స్టేజ్లో పోతాయి, కొన్ని సీఎం స్టేజ్లోకి పోతాయి. అవన్నీ కూడా మేము అన్ని పంపించిన తర్వాత సీఎం గారు క్లియరింగ్స్ ఇచ్చిన తర్వాతనే మేము జీవోస్ ఇష్యూ చేస్తాం. అంతేగాని మేము అవినీతితోటి అడ్డదిడ్డంగా రూల్స్ వయలేట్ చేసి ఎక్కడా కూడా ఈరోజు ఏ ఒక్క పని కూడా చెయ్యలేదు. అది నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. మీరు ఏదైతే మా మీద వేసిన దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తూ మరి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మీడియా మిత్రులు మీకు తెలుసు ఏం జరిగింది గత ప్రభుత్వంలో. ఈ మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ఖజానా మీద పడి దొంగల్లా దోపిడీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దొంగల్లా చూడకపోతే ఎలా చూస్తారని ప్రశ్నించారు. మంత్రులే బహిరంగంగా చెప్తున్నారని మంత్రి సురేఖను ఉద్దేశిస్తూ రాకేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమోదముద్ర వేయడానికి రాష్ట్ర మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు మైకు పట్టుకొని బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారంటే
రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపు మీరు ఖజానా మీద దొంగల్లాగా పడి పందికొక్కుల్లాగా మేస్తూ ప్రజాస్వామ్యం దోపిడీ చేస్తూ ఉంటారు. ఇంకోవైపేమో నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగలాగా చూస్తాను, నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీ అయితే వీడు చెప్పులు కూడా ఎక్కబోతాడు కావచ్చు అని చెప్పి నా గురించి అనుకుంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఎందుకు ఈ దొంగ ఏడుపులు అంటున్నా నేను? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను, దోపిడీ చేస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఖజానా అడగంటపోతే ఏం చేస్తుంది? ఫీజు రింబర్స్మెంట్ కావాలన్నా డబ్బులు లేవు, స్కాలర్షిప్లు కావాలంటే డబ్బులు లేవు, రైతు బంధు కావాలంటే డబ్బులు లేవు, రైతు బీమా ప్రీమియం చెల్లించాలన్నా, కళ్యాణలక్ష్మి కావాలన్నా డబ్బులు లేవంటారు. మరి ఎట్లా డబ్బులు ఉంటాయి? ఉన్న ప్రజాధనాన్ని మొత్తం మీరు పందికొక్కుల్లాగా మేస్తూ మీరు పందికొక్కుల్లాగా బలుస్తూ ఉంటే రాష్ట్ర ఖజానా ఖాళీ కాకపోతే ఏమవుతుంది? సిగ్గుండాల కొంచెమన్నా. కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సంటేజ్ల ప్రభుత్వం, ఇంత పర్సంటేజ్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంకోవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే మమ్మల్ని కమిషన్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అదేవిధంగా సర్పంచ్ల బిల్లులు కావాలన్నా, ఫీజు రింబర్స్మెంట్ రావాలన్నా అలా కూడా కమిషన్ దంచుకున్నాడు. ఇది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు చెప్పింది వాస్తవమే, మేము దోపిడీ చేస్తున్నాం, మా దొంగల ప్రభుత్వం అని చెప్పి వారు క్షమాపణ ఇవ్వాలా. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బహిరంగంగా మైకులు పట్టుకొని మేము డబ్బులు తీసుకుంటున్నాం, ఫైళ్ళను ఆమోదించడానికి, బిల్లులు అప్రూవ్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నాం అన్నారంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనో మరి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా మీకు గుర్తు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవడా సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని బలోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు దేశం, సైన్యం, ప్రధాని మోదీ కాళ్లు మొక్కాలని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదులను, వాళ్ళను పోషిస్తున్న వాళ్ళను నిర్మూలించే వరకు విశ్రమించే ప్రసక్తి లేదని ప్రధాని చెప్పారని, అది చేసి చూపించిన ప్రధానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలతో పాటు సైన్యం, ప్రధాని కాళ్లు మొక్కాలని, పాకిస్తాన్కు మోదీ ఇచ్చిన జవాబుకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నారు. రైట్, దేశంలో క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్ కి భూమి పూజ చేయడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి లోకేష్ అన్నారు. ఇందులో తాను భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం బ్రాండే కారణమని చెప్పారు. అనంతరం
అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెవెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. గతంలో చంద్రబాబుపై సభలో అధికారిక వైసీపీ సభ్యులు కించపరుస్తూ దాడికి యత్నించారని అన్నారు. అప్పుడు గొట్టిపాటి రవి తనను దాటుకుని చంద్రబాబు వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులను నిలవరించారని చెప్పారు. 2019 నుంచి 24 వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి, శాసన మండలిలో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేయండి, ఎక్కలు చేయండి అని చెప్పారు. ఆనాడు గొట్టిపాటి రవి గారు, గౌరవనీయులు స్వామి గారు, మన అనగాని సత్యప్రసాద్ గారు, ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబు గారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. We are laying the cornerstone for India's clean energy revolution. It is an honor to be part of this historical movement. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. Sunlight is free, wind is free, clean air is priceless. Why should our future generations come at a cost of our planet? From fossil fuels to future fuels, this is a leap we are making, and we are doing it with a sense of purpose. Every megawatt generated here is a message to the world that India leads from the front and Andhra Pradesh stands at the helm. A heartfelt thank you to you, Mr. Sinha ji, Chairman and CEO of Renew, and the entire Renew team for placing your trust in Andhra Pradesh, India's rising green powerhouse. This isn't just a project, it's a beacon of belief in our government, in our potential, in our planet's future. Renew's power re-entry after 6 years is not a comeback, it is a statement. Andhra Pradesh is back and better than ever. And at the center of this transformation stands a visionary, a leader who sees not just tomorrow, but the decades ahead. Shri Nara Chandrababu Naidu Garu is not just building roads and infrastructure, he is building highways to the future. Where others saw policy, he saw possibility. Where others saw risk, he saw opportunity. Under his leadership, Andhra Pradesh is not chasing change, it is creating. 2019 నుంచి 24 వరకు విద్యుత్ శాఖ పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్యూచర్ సిటీలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా భూగర్భంలోనే ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీలో ఎలాంటి విద్యుత్ తీగలు, టవర్లు, స్తంభాలపైకి కనిపించకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భ విద్యుత్ లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. డేటా సెంటర్లకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని, ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్ల ఆధునీకరణ, పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని, అందులో భాగంగానే భూగర్భ విద్యుత్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు
దిశానిర్దేశం చేశారు. రానున్న 3 ఏళ్లలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగనుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచాలని, నూతన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవడా సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని, ఈ బలోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు దేశం, సైన్యం, ప్రధాని మోదీ కాళ్లు మొక్కాలని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదులను, వాళ్ళను పోషిస్తున్న వాళ్ళను నిర్మూలించే వరకు విశ్రమించే ప్రసక్తి లేదని ప్రధాని చెప్పారు. అది చేసి చూపించిన ప్రధానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలతో పాటు సైన్యం, ప్రధాని కాళ్లకు మొక్కాలని, పాకిస్తాన్కు మోదీ ఇచ్చిన జవాబుకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నారు. यशस्वी प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है. उनके चरणों में पूरा देश नतमस्तक है. उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजा करके और यशस्वी ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.